అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? ప్లీజ్ లైక్లు కొట్టండి మళ్ళా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా ఉండకండి. అది క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో అందుకోసమన్నా క్లిక్ చేయండి. ఇక బిగ్ బాస్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఏం చేద్దామా అనుకుంటూనే ఉన్నా. ఇంకా మొత్తానికైతే అక్కడ 2 సినిమా అయితే చూసాను అనమాట. ఇక సినిమా రివ్యూస్ అయితే ఇస్తా అండి. ఇంకా అదే ఫిక్స్ అయిపోయినా. మహాభారతం స్టోరీ చెప్దాం అనిపిస్తుంది, కానీ ఇంకా కొంచెం సబ్స్క్రైబర్స్ వ్యూస్ అవన్నీ పెరిగిన తర్వాత చెప్దాంలేండి, ఇప్పుడే ఎందుకు అని అయితే ఆగిననమాట. అండ్ నేను ఎక్కువగా రివ్యూస్ చెప్పాలా లేకుంటే మహాభారతం స్టోరీ చెప్పాలా అని ఇట్లా నేను పోల్ పెట్టుకుంటే కనుక దాంట్లో మహాభారతం స్టోరీ చెప్పు అన్నారు. కానీ ఫస్ట్ రివ్యూస్ చెప్పాలా లేదా అంటే కనుక మూవీ రివ్యూస్ చెప్పాలా లేదా అంటే కనుక మూవీ రివ్యూస్ చెప్పు అని అయితే చెప్పారనమాట. సో అందుకు నేను ఇంకా మూవీ రివ్యూస్ చెప్పడం బెస్ట్ అని ఇంకా 4-5 అయితే సజెషన్ అయితే అడిగిన అనమాట. సో వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పారు కదా, సరే పాటిద్దామని నేను కూడా మూవీ రివ్యూస్ చెప్దామని అయితే ఫిక్స్ అయినా. సో ఈరోజు అఖండ 2 అనమాట. అఖండ 2 మూవీ రివ్యూ అయితే చెప్తున్నాను అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే, దైవం అంటే దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి, దేశం అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ రెండిటి మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం లేదనుకోండి, ఈ సినిమా నచ్చదు. అటువంటి వాళ్ళు ఈ సినిమా చూసి కూడా వేస్టే. సో దేవుడు అన్నా దేశం అన్నా ఇష్టం ఉన్నవాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. ఒక ఆర్మీ అండ్ ఒక సైంటిస్టు, ఒక దైవం, సో దేవుడు ఉన్నాడా లేదా, ఒక తల్లి ప్రేమ, ఇటువంటి అన్నీ కలిపి ఒక సినిమా అనమాట. సో ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దేవుణ్ణి ఎంతలో నమ్మిన ఒక భక్తుడి కోసం దేవుడే దిగొచ్చిన ఉంది చూడండి. నిజంగా శివుడు దిగొచ్చి ఆ భక్తుడిని తల్లికి తలకొరి పెట్టడం అనేది నిజంగా సినిమా అయితే సూపర్ హిట్ అండి. సో నాకైతే ఇంకా సినిమా నచ్చలేదు అనేది ఏమీ లేదనమాట. కొంతమంది అంటూ ఉంటారు, నా బాలయ్య ఫైట్స్ నచ్చిన వాళ్ళు పోయి చూసుకోవచ్చు, ఇది ఒక షార్ట్ ఫిలిం లాగా ఉందని చెప్పేసి, జర ఓవర్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో అనుకునేవారు అనుకొని, నాకు సంబంధం లేదు. నాకైతే నా పరంగా అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అనమాట. సో అందుకు నేను చెప్తున్నా. సో శివుడు అండి, నిజంగా ఎంతమందికి అదృష్టం దక్కుతుందో చెప్పండి. అసలు దేవుడే లేడు అనుకునే వాళ్ళకి దేవుడు ఉన్నాడురా బాబు, నీలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పిండు చూడు. ఆ సినిమా నిజంగా సూపర్ అనిపిస్తుంది అనమాట. ఇక కొంతమందికి అనిపిస్తుంది, ఏంటి ఇంతలా ఏడిసి బాధపడి లాస్ట్కి వాళ్ళ తల్లి చచ్చిపోయినాకలా కూడా ఆ దేవుడు కనకరించలేదు వాళ్ళ కొడుకు గురించి, ఇంకా చచ్చిపోయినాకలా ఏంది అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె ఆత్మ శివునిలో ఐక్యం చేసుకుందనమాట. అది ఎంత అదృష్టం తెలుసా, నిజంగా చాలా చాలా అదృష్టం అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ తల్లి ప్రేమ నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే ఒక భక్తిని గురించి దేవుడు దిగరావడం అనేది కూడా నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. నేనైతే మస్తు బాధపడ్డా, ఏడిచినా కూడా ఫుల్. నాకు తెలియకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. నేను మామూలుగా ఎంతో బాధ ఉంటే కానీ, అది ఎంతో బాధ అయితే కానీ నేను ఏడవను, మ్యాక్సిమం ఏడవను ఎవ్వరి ముంగట కూడా. ఇక నా గుండె తట్టుకోలేదు అనుకున్నప్పుడే నా కళ్ళకి నీళ్ళు వస్తాయన్నమాట. సో నిన్న సినిమా చూస్తే కూడా అంతేగా నేను ఫుల్ ఎమోషనల్ అయిపోయాను. అసలు ఆ తల్లి ప్రేమకి బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట. సో తల్లి ప్రేమకి ఎవరైనా సరే ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాల్సిందే. అది చాలా బాగుంది తల్లికి సంబంధించిన సీన్ ఏదైతే ఉందో. అండ్ ఇంకొకటి, పొనిశెట్టి ఉన్నాడు కదా విలన్గా వేసిన అనమాట. సో పొనిశెట్టి విలన్ క్యారెక్టర్ నిజంగా చాలా బాగా ఉంది. ఆయన కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిండు. అండ్ బాలయ్య బాబు ఫైట్లు అయితే నిజంగా హైలైట్ అండి. ఆ స్లో మోషన్లో ఒక్కొక్క ఫైట్ సీన్ ఉంటుంది చూడు, నాకైతే సూపర్ అనిపించింది. నిజంగా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన నేను ఆ ఫైట్ సీన్లకి. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ త్రిశూలం తోటి విలన్ గాని చుట్టుముట్టు తిరుగుకుంటూ వెనకాల ఉన్న గుండెగాలను అందరిని చంపేస్తూ ఉంటుంది చూడు, ఆ త్రిశూలం తోటి నిజంగా అది కూడా సూపర్ అనిపించింది. అంటే స్టైలే వేరుగా, బాలయ్య బాబు స్టైలే వేరు, బోయపాటి స్టైలే వేరు అనమాట. అట్లుంటుంది అనమాట, మినిమం తగ్గేడితే లేదనమాట, అట్లుంటుంది అనమాట సినిమా. అండ్ ఇంకొకటి దిష్టి తీస్తాడు చూడు సీను వాళ్ళ కూతురికి. సో అది కూడా ఇలాంటి కొత్త అన్నీ వీళ్ళకే ఎట్లా వస్తాయిరా బాబు అనిపిస్తుంది. మాకు కూడా యూనిక్గా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది.
ఇక మేము మాకున్న టెన్షన్‌లో అవన్నీ యాడ్ అయితాయి. ఇప్పటికే మస్తు చేస్తున్నాం. సో, ఆ తలకాయ ఎక్కడైనా సరే గుమ్మడికాయ దిష్టి చూసినా నేను, కొబ్బరికాయ దిష్టి చూసినా, ఉప్పుతోటి, మిరపకాయలతోటి దిష్టి చూసినా గానీ, తలకాయతోటి మనిషి తలకాయ తోటి దిష్టి అనేది నిజంగానే నేను సినిమాలోనే చూసినా అనమాట. నాకైతే ఫుల్లు నవ్వొచ్చింది. అండ్ సూపర్ అసలు. కానీ ఇక్కడ ఒకటి మైనస్ ఏందంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కొంచెం ఎమోషనల్‌గా గానీ, సో, అంత హిట్ అనిపించలేదు. కొంచెం ఇంకా ఎక్కువగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఆ బాధ అదంతా ఇంకా ఏదో మిస్ అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది నాకు. ఇంకేమైనా యాక్టింగ్ చేస్తదా? ఇంకేమన్నా యాక్టింగ్ లెవెల్స్ పెంచుతదా అన్నట్టుగా అట్లా చూసినాననమాట. సో, అక్కడెక్కడ తను ఫుల్‌ఫిల్ చేయలేదు. నాకెందుకో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అదొకటి. అండ్ ఇంకొకటి నాకు కొంచెం అంటే షాకింగ్ ఏంటంటే, ఆమె ఎక్కడో సిటీలో ఉన్నప్పుడు ఇల్లు గుండెగాళ్ళు సైంటిస్ట్ వాళ్ళకి అటాక్ చేసినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తూ హిమాలయాలకు ఎట్లా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చింది అనిపించింది. నిజంగా అది కొంచెం సిల్లీగా అనిపించిందనమాట. సో, హిమాలయాల్లో కూడా మళ్ళా కాలుస్తా ఉంటే కూడా అంతమంది కాలుస్తా ఉన్నారు. ఒక్కటి కూడా ఆమెకి బుల్లెట్ అనేది తగలలేదా? అక్కడనేమో హీరోయిన్‌కి తగిలింది. సో, అది కొంచెం మైనస్. ఇందులో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఉందనమాట సినిమా. సో, ఇది ఖచ్చితంగా చూడాలి. సో, ప్రతి సినిమాలోనూ ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. సో, ఇందులోనూ కొన్ని మైనస్ అయితే ఉన్నాయన్నమాట. ఉన్నప్పటికీ కూడా సినిమా మాత్రం సూపర్ ఉంది సినిమా. సో, ఖచ్చితంగా చూడండి. అండ్ శివుడొచ్చి ఒక భక్తుని కోసం శివుడొచ్చి తన తల్లికి తలొగరు పెట్టిండంటే, కర్మకాండాలు చేసిండంటే నిజంగా ఎంత అదృష్టం అండి. రియల్‌గా అట్లా జరుగుతుందా చెప్పండి? జరుగుతుందా? ఎంత అదృష్టం అనిపించింది నిజంగా. శివయ్య నాకైతే శివయ్య. నాకు శివుడంటే చాలా ఇష్టం. నేను ఈరోజు ఇంత బాగున్నా, ఇంత హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా అంటే దానికి కారణం కూడా శివుడే. ప్రతి ఒక్కరికి శివుడు అండ, దండ ఖచ్చితంగా ఉంటదనమాట. కొంతమందికి ఏంటి అంటే, ఆ సినిమా ఏంటి అంటే, మన కష్టం వచ్చిందనుకో శివుడు వెంటనే వచ్చి కాపాడేయాలి. మనిషి ప్రాణాలు పోతుంటే కాపాడేయాలంటే కాదు. కొంచెం శివుడు ఏమంటారు, రావాల్సిన టైం లేట్ అయినా కానీ ఖచ్చితంగా వచ్చి ఖచ్చితంగా కాపాడుతాడు. సో, దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. కొంచెం కర్మ అది ఇది ఉంటది కదండీ! అది కొంచెం ఎట్లైనా అనుభవించాలి కదా! సో, దానికోసం లేట్ అయితుండొచ్చేమో అనిపిస్తదనమాట. అండ్ ఇంకొకటి కుంభమేళాలో ఆ వ్యాక్సిన్ వదులుతారనమాట గుండెగాళ్ళందరూ. సో, వ్యాక్సిన్ వదిలి ఆ సనాతన ధర్మం, హిందూ ధర్మం లేదు అని చెప్పేసి చైనా వాడికి, ఇండియన్‌కి లొల్లనమాట ఈ సినిమా. సో, సనాతన ధర్మం లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు అని చెప్పేసి ఇట్లా చేస్తారనమాట. సో, అక్కడ ఆ వ్యాక్సిన్ వదలగానే దేవుడు లేకపోవడం ఏంది? నిమిషంలోనే దేవుడుంటాడా? అట్లెట్లా? అసలు రియల్‌గా ఇప్పుడు సినిమాలో కుంభమేళం చూపించిర్రు ఓకే. కానీ రియల్‌గా ఎన్ని నదులలో స్నానాలు చేస్తున్నారు, ఎన్ని పుష్కరాలలో స్నానాలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే మన ఇండియాలో రోగాలు వచ్చినాయి, ఇట్లా స్నానాలు చేయడం వల్ల వైరస్ సోకిందని చెప్పేసి వచ్చిందా చెప్పండి? రాదు. అంత పవిత్రమైంది మన ఇండియన్ అనమాట. సో, అట్లా వాళ్ళు సినిమాలో చూపించారంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి. సో, నాకు ఇంకోటి ఏంటి డిసప్పాయింట్ అంటే, ఆ చైనా విలన్ ఉన్నాడు కదా! సో, నాకెందుకో అంత అట్రాక్టివ్‌గా అనిపించలేదనమాట. అంత ఎందుకో మంచిగా పర్ఫార్మెన్స్ చేసినట్టుగా అనిపించలేదు. ఎందుకో కొంచెం డిసప్పాయింట్‌గా అనిపించింది. తన ఎక్స్‌ప్రెషన్స్ గాని కూడా, తను మాట్లాడే విధానం గాని కూడా నాకు నచ్చలేదు. సో, అదొకటి. ఇంకొకటి 'బాలయ్య బాబు' అది నడుస్తా ఉంటే ఎనకాల బీజీఎమ్స్ కానీ, మ్యూజిక్ గాని ఉంటది చూడు నిజంగా హైలైట్ అండి. తమన్ మ్యూజిక్ నిజంగా సూపర్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి హీరోయిన్ ఉంటది కదండీ! 'విరూపాక్ష' సినిమా హీరోయిని. సో, తను ఫైట్ చేస్తదనమాట. ఫైట్ సీన్స్ కూడా నిజంగా సూపర్ అనిపించింది నాకు. తను కూడా ఆర్మీకి సంబంధించిన అమ్మాయేనంట. వాళ్ళ డ్యాడీ కూడా ఆర్మీకి సంబంధించిన అతనేనంట. అదైతే నిజంగా చాలా బాగా అనిపించింది. తన ఫైట్ సీన్స్ గానీ. సో, ఇంత చిన్న 17 సంవత్సరాలకే ఈ హీరో వాళ్ళ కూతురు ఒక సైంటిస్ట్ అవ్వడము, తనొక వ్యాక్సిన్ కనిపెట్టడము, అది ప్రజల కోసం చేయడము, సో, వ్యాక్సిన్ కోసం గుండెగాళ్ళు రావడము, దేవుడి మీద నమ్మకం పోగొట్టడము, దేవుడున్నాడని చెప్పేసి హీరో చేయడము. సో, హీరో ఒక అఘోరలా అవ్వడము, ఒక సాధువు, ఒక దైవానికి పెద్ద గురువు అన్నట్టుగా. సో, సూపర్ అనిపించింది. ఓవరాల్‌గా సినిమా మొత్తం గుడ్. సో, శివుడే వచ్చి తన తల్లి కోసం నిలబడ్డాడంటే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హిమాలయాల్లో అది
ఆ మంచు పర్వతాలలో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట బాలయ్య బాబు. ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళ తల్లి చనిపోయినట్టు ఆయనకు తెలుస్తుంది అనమాట. ఒకటేసారి ఇట్లా స్ట్రక్ అయిపోతూ ఉంటాడు ఫైట్ జరుగుతూ ఉంటే. అప్పటికి ఆ హీరో వాళ్ళ కూతురికి ఫోన్ రాకముందే వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పేసి బాలయ్య బాబుకి తెలుస్తుంది అనమాట. తర్వాత బాబా నానమ్మ చనిపోయిందని చెప్పేసి చెప్తుంది అనమాట ఆ పాప. చెప్పేసరికల్లా ఇంకా నాకు గుర్తు చేసుకుంటాడు అనమాట. తనకు తెలిసిపోతుంది వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారని చెప్పేసి. కానీ ఇక్కడ నాకు నిజంగా మస్తు బాధ అనిపించింది. వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారని తెలిసినాక కూడా కనీసం ఆఖరి చూపుకి కూడా పోలేదు చూడండి. అది నిజంగా నాకైతే హర్టింగ్ అనిపించింది. అండ్ ఇంకొకటి వాళ్ళ అమ్మగారు కట్ట కాలేదాకా కూడా నా కొడుకు వస్తాడు, నా కొడుకు రావాలి, నా కోసం కొడుకు రావాలని చెప్పేసి తను కొడుకు గురించే ఇక తన బాధ అంతా. ఒక తల్లి బాధ పిల్లలు దూరమైతే నిజంగా పక్క నుండి చూడాలి నిజంగా అంటారు చూడండి. ఎంటవై చూడాలా ఎంబడి నుండి చూడాలి అంటారు చూడండి. అది ఉన్నోళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మా ఇంట్లో కూడా నేను చూస్తూ ఉంటాను. మా చెల్లని దత్తతకి ఇచ్చినాము. సో రోజు మా అమ్మ గుర్తు చేస్తూ ఉంటుంది, నా కూతురు కలవాలి దేవుడా, నా కూతురు నాతో మాట్లాడాలి, నా కూతురు నాతో నార్మల్గా ఉండాలి, తెలియక నేను నా కూతురుని దత్తతకి ఇచ్చిన, నేను తప్పు చేసిన, తెలియక చేసిన, ఆడపిల్లలమని ఏగా రోజు పడుకునేటప్పుడు మా అమ్మ శివయ్య శివయ్య అని మొక్కుతూ ఉంటుంది అనమాట. ఏదో ఒకరోజు కరుణిస్తాడేమో శివుడులే అమ్మ అని చెప్పి సంజాయిస్తూ ఉంటా. సో నాకు నిజంగా అక్కన్నట్టు సినిమాలో బాలయ్య గారి అమ్మగారిని చూస్తే అదే వాళ్ళ కొడుకు గురించి ఏడుస్తూ ఉంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. నిజంగా నేను అక్కడైతే ఫుల్ ఏడిచిన, అంటే మస్తు బాధపడ్డా అనమాట. సో సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఒక సినిమా బాగలేదు అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ సినిమాని ఒక 2.5 గంటలు ఒక సినిమాలాగా మనం చూపించారంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించాలి. ఒక 1 మినిట్ వీడియో మంచిగా రావడానికే మనం ఎన్నో టైమ్స్ తీసుకుంటూ ఉంటాం. అటువంటిది ఒక సినిమా చేయడానికి వాళ్ళకి ఎన్నో ఇయర్స్ టైం పడుతుంది. బాగలేదని అయితే చెప్పకూడదు, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా వెరీ వెరీ గుడ్, సూపర్ హిట్ అంతే. మీరేమంటారు? లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. బాయ్.